ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీపీ విచారణ ఇష్యూ పొలిటికల్ యూటర్న్ తీసుకుంది. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ను ఏసీపీకి విచారణ పిలిచింది. విచారణకు హాజరయ్యేందుకు తన లీగల్ టీంతో కలిసి ఏసీపీ ఆఫీస్ వద్దకు వెళ్లారు కేటీఆర్. అయితే అక్కడ కేటీఆర్కు తప్ప ఇతరులెవరికీ అనుమతి లేదని తేల్చి చెప్పింది ఏసీబీ. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తనపై కుట్రపూరితంగా రేవంత్ సర్కార్ కేసులు పెట్టిందని గులాబీ పార్టీ అంటుంటే ముద్దాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హస్తం పార్టీ కౌంటర్ ఇస్తుంది. అయితే ఈ కేసులో ఏసీబీకి విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నుంచి విచారణకు హాజరవుతానని ఏసీబీ ఆఫీస్ వరకు వెళ్లి తిరిగి వెనుతిరగడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. దోషులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంటే కుట్రపూరితంగా చేస్తున్న చర్యలను చట్టపరంగానే ఎదుర్కొంటామంటోంది బీఆర్ఎస్. ఇలా ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ తన తరపు న్యాయవాదిని లోపలికి అనుమతించలేదు. ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ తరపు న్యాయవాదిని పోలీసులు అడ్డుకున్నారు. అసంతృప్తితో రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందించి వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ కేసులో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరి కోర్టు రిజర్వ్ చేసిన తర్వాత కూడా ఏసీబీ అధికారులు తనను విచారణకు పిలవాల్సిన అవసరం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, విచారణకు తన వెంట లీగల్ టీం వస్తే అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంటని అసహనం వ్యక్తం చేశారు. కోర్టులో తీర్పు రిజర్వులో ఉన్నందున విచారణకు రావాల్సిన అవసరం లేదు. కానీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తాను ఏసీబీ విచారణకు వచ్చానన్నారు. కోర్టులో విచారణ తర్వాత వస్తానని చెప్పి తప్పించుకోవచ్చు. అలా నేను చెయ్యను. నిజాయితీగా ఉన్నాను కాబట్టే ధైర్యంగా విచారణకు వచ్చా. మరి లాయర్తో విచారణకు వస్తే భయం ఎందుకనేది కేటీఆర్ ప్రశ్న. నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే పోలీస్ అధికారులు అడిగారు, ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదు, దయచేసి పెట్టే ఇవ్వండి అన్నాను. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వెళ్ళాను. మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి? ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే మినిస్టర్గా తీసుకున్నాను, గవర్నమెంట్గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదనంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామి చేసే అధికారం నాకు ఉందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు. మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేశారా అడ్వకేట్స్ బ్రదర్? వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత హైకోర్టులో చాలా గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున. ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు. తన లీగల్ టీం లేకుండా ఏసీబీ విచారణకు వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు కేటీఆర్. గతంలో పట్నం నరేందర్ రెడ్డి విషయంలో జరిగినట్లే తన విషయం కూడా జరుగుతుందని, తాను లీగల్ టీం లేకుండా విచారణకు వెళ్లనంటున్నారు. రేవంత్ డైరెక్షన్లో పట్నం ఇవ్వని స్టేట్మెంట్ను ఇచ్చినట్లుగా తన పేరుని చెప్పి ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు కేటీఆర్. అందుకే తాను కూడా చెప్పని స్టేట్మెంట్ను చెప్పినట్లుగా చేస్తారనే అనుమానంతో న్యాయపరమైన మద్దతు ఉండాలని లీగల్ టీంను వెంటబెట్టుకుని వెళుతుంటే వాళ్లకు వచ్చిన భయం ఎందుకనేది కేటీఆర్ ప్రశ్న. అదే కాదు, తనను విచారణకు పిలిపించి తన ఇంటిపై ఏసీబీ రైడ్స్ చేయించాలనే ఉద్దేశంతో ఉన్నారని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు, లేనిది ఉన్నట్లు సోదాలో సృష్టించే ప్రయత్నం కూడా చేస్తారని ఆరోపించారు. నా లాయర్లుంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నాతో పాటు లాయర్లుంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. ఇక్కడ మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియాకి లీక్ చేశారు. అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లాయర్ ఉండాలని కోరుతున్నాను. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది సార్. ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు, మీరు నేరుగా విచారణకు అటెండ్ అవుతున్నారు. వాళ్ళు చెప్పిన అదే చెప్తున్నా బ్రదర్. నేను ఆంక్షలు వాళ్ళని అడిగేది అదే. మా నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిందే పోలీసు వాళ్ళు. అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేయబోతున్నాను. రైడ్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నాను, రైడ్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం. రేవంత్ సర్కార్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, రేవంత్ ఎన్ని డ్రామాలు చేసినా ప్రభుత్వ వ్యతిరేక పోరాటం ఆపేది లేదంటోంది బీఆర్ఎస్. రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా కోత విధించి చేసిన ద్రోహం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్ సర్కార్ కుట్ర చేస్తుందని ఆరోపిస్తుంది గులాబీ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రకాల అటెన్షన్ డైవర్షన్లు చేసినా ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటోంది బీఆర్ఎస్.
చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడి చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి 2 రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. దీనికి మేము బాధపడం. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది. 420 హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, ఇవన్నీ డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడు. అయితే కాంగ్రెస్ మాత్రం కేటీఆర్ను రివర్స్ అటాక్ చేస్తుంది. జైలుకు పోతారని చెప్పిన కేటీఆర్ ఇప్పుడెందుకు విచారణంటే డ్రామాలు చేస్తూ ఏడుస్తున్నారని ప్రశ్నిస్తోంది. దేనికైనా సిద్ధమని చెప్పి ఇప్పుడెందుకు డ్రామాలని విమర్శిస్తుంది. అధికారంలో ఉండి కేసీఆర్ కుటుంబం మాదిరిగా జిల్లాలను ఆస్తులుగా పంచుకోలేదని హస్తం నేతలు విమర్శిస్తున్నారు. ఒకరు కాళేశ్వరం, ఇంకొకరు కాకతీయ, మరొకరు లిక్కర్. మీరు A to Z అని ఆరోపిస్తూ కాంగ్రెస్ అటాక్ చేస్తోంది. ఈడీ వాళ్ళు పిలిపిస్తే ఈ డ్రామాలా, నన్ను పిలిస్తే లబో దిబో అని ఆడదాని లెక్క ఏడుస్తున్నావు రోడ్డు మీద పడి, నన్ను లోపలికి పిలుస్తుర్రు, నన్ను గేట్ కాడ ఆపుతుర్రు, నన్ను గిచ్చుతుర్రు, నన్ను కొరుకుతుర్రు, నా అంగి గుంజుతుర్రు. ఆ మాటలు మాట్లాడేది మా మొగోళ్ళ లెక్క తొడగొట్టినావు కదా, జైలుకు పోతా భలే తీట ఉన్నోళ్ళ లెక్క. నేను ఒక్కటే చెప్తున్నా, మాటలు మాట్లాడటం కాదు, చేతలలో చూపి పిలిచినప్పుడే ఎంక్వైరీకి పోవాలి. ఎందుకంటే నువ్వు చేసింది ఏం పతివత పని కాదు. 55,000 కోట్లు పబ్లిక్ పైసలు నువ్వు చెయ్యాలంటే అది క్యాబినెట్ మీటింగ్ ఆమోదం ఉండాలి. దానికి ఒక ముఖ్యమంత్రి చైర్మన్ ఉంటాడు, HMDAకు ముఖ్యమంత్రి చైర్మన్ గారు అనుమతి, మిగతా మంత్రులతో చెప్పి చేయాల్సిన పని నువ్వు చెప్పకుండా చేయకుండా ఇక జీవితాంతం మేమే ఉంటాం అధికారంలో. ఇక లెక్కలు చూపించాల్సిన అవసరమే లేదు. తెలంగాణ ఇష్టం ఉన్నట్టు దోసుకోవచ్చు. తెలంగాణలో కిరాణా షాప్ నడిపినట్టు గల్లపెట్ట ముందు కూర్చొని గల్లపెట్ట ఓపెన్ చేసి ఎవరికి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇచ్చుకుంటా ఓ కిరాణా షాప్ నడిపిన కాగితాలు లేకుండా. నువ్వా మాకు చెప్పేది? ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరో సంచలనాన్ని బయటపెట్టింది. బీఆర్ఎస్కు గ్రీన్కో దాని అనుబంధ సంస్థల నుంచి 41 సార్లు ఎన్నికల బాండ్లు అందాయని, 2022 ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లు కొనుగోలు చేశారని బయటపెట్టింది. ప్రతిసారి కోటి విలువ చేసే బాండ్లు కొనుగోలు చేశారని, మొత్తం మీద 41 కోట్లను బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు చెల్లింపులు జరిగాయంటోంది రేవంత్ సర్కార్. ఈ విషయంపై స్పందించిన బీఆర్ఎస్ గ్రీన్కో సంస్థ 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చిందని, 2023లో ఫార్ములా ఈ రేసు జరిగిందంటోంది. కాంగ్రెస్ కూడా గ్రీన్కో బాండ్లు ఇచ్చిందని, ఫార్ములా ఈ రేసు కారణంగా గ్రీన్కో నష్టపోయిందంటోంది గులాబీ పార్టీ. పార్లమెంట్ ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. అసలు ఈ కేసు అనవసరమైన కేసు అని చెప్పే బీఆర్ఎస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. ఈ కేసు అనవసరమైందా, లోపలేసే కేసా అనేది త్వరలోనే తేలుతుందంటున్నారు హస్తం నేతలు. కేటీఆర్ గారు తన చిట్చాట్ల బీఆర్ఎస్ పార్టీకి 2022లా ఎన్నికల బాండ్ రూపకంగా గ్రీన్కో నుంచి డబ్బులు వచ్చినాయి, కానీ ఫార్ములా ఈ రేస్ అనేది 2023లో జరిగింది, దీనికి ఏం సంబంధం అని చెప్పి మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలేమన్నా అంత పిచ్చోళ్ళ లెక్క కనిపిస్తారా కేటీఆర్? లేకపోతే మీరు ఏ అబద్దాలు చెప్పినా గుడ్డిగా సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడానికే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి గిట్ట అనుకుంటురా? అక్టోబర్ 25, 2022 తారీఖునే కదా త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. 2022లోనే కదా 49 కోట్ల రూపాయలు గ్రీన్కో అండ్ అనుబంధ సంస్థల నుంచి మీ పార్టీకి వచ్చి పడ్డాయి. అయినా ఇదంతా లొటపీస్ కేసు అన్నటువంటి నువ్వు ప్రశ్నలు అడిగితే కంగారు ఎందుకు పడుతున్నావో అర్థమైతలేదు. ఎందుకు అనంటే ఇది లొటపీస్ కేసా, నిన్ను లోపటేసేటటువంటి కేసా తెలంగాణ ప్రజలు చూడబోతున్నారు. మీ నిజ స్వరూపం ఏందో బయటకు రాబోతుంది. ఇదిలా ఉంటే ఫార్ములా ఈ రేస్ కేసులో అటు ఈడీ కూడా దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్తో పాటు పలువురికి నోటీసులు అందించింది. మరోవైపు ఐఏఎస్ అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ వదలడం లేదు. ఈ కేసులో వీరిద్దరూ తప్పక విచారణకు హాజరు కావాల్సిందేనని పట్టుబడుతుంది. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ జనవరి 8, 9వ తేదీలో ఇద్దరూ తప్పకుండా విచారణకు హాజరు కావాలని సూచించింది. గత ఏడాది డిసెంబర్ 28న వీరిరువురికి నోటీసులు జారీ చేసి జనవరి 2, 3న హాజరు కావాలని చెప్పినా ఇద్దరూ హాజరు కాలేదు. మరింత సమయం కావాలని ఏసీబీ అధికారులను కోరారు బిఎల్ఎన్ రెడ్డి. మరి మరోసారి నోటీసులు అందుకున్న వీరిద్దరూ ఈసారైనా విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి తెలంగాణలో ఫార్ములా ఈ కారు రేస్ కేసు రాజకీయాలను హీటెక్కించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.